ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. నమఃకోదండహస్తాయ సంధీకృత్సరాయ చ దండితాకులదైత్యారామాయ పనివారిణే ఆర్తానామాతిహంతారం భీతానం భీతినాశనం ద్విషదాం కాలదండం చ శ్రీరామచంద్రం నమామ్యహం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. ఓం అస్మద్గురుభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామాయణం అనే మహాకావ్యంలో ఎలాగైతే హనుమంతుడు రత్నం వంటివాడో అలాగే రామాయణం అన్ని కాండాల్లోకి సుందరకాండ అత్యంత ప్రాధాన్యత పొందింది. సీతాపహరణ జరిగిన తర్వాత సీతారాముల మధ్యన ఏర్పడిన ఎడబాటు, వాళ్ళ హృదయ వేదన, శత్రుకూటంలో సీతమ్మ ఎదుర్కొన్న కష్టాలు, ఆవిడ పరితాపం అని ఇన్ని బాధలకి పరిష్కారం మనకు సుందరకాండలో లభిస్తుంది. ఈ కాండలో హనుమంతునిది కీలక పాత్ర. హనుమంతునికి సీతారాములతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ, అసలు అంతవరకు సీతాదేవిని చూడనప్పటికీ కూడా సీతాదేవి పట్ల ఏర్పడిన మాతృభావన, రామచంద్ర పట్ల గల ఆరాధ్యభావం, తన రాజైన సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం ఎవ్వరూ పూనుకోవటానికి కూడా సాహసించిన 100 యోజనాల సముద్రాన్ని దాటి ఆవుల తీరంలో ఉన్న లంకను చేరి సీతాన్వేషణ గావించాడు. నిష్కల్మషంగా, నిష్కపటముగా, నిస్వార్థంగా, నిర్మల మనసుతో, అహంకారం ఛాయ కూడా లేకుండా అంకిత భావంతో ఉండటం వల్లనే తనకు అప్పగించిన మహత్కార్యాన్ని సాధించగలిగాడు. రావణాసురుని విషయానికి వస్తే మహోత్కృష్ట తపస్సంపన్నుడు, దేవ యక్ష కిన్నర కింపురుషులు, అష్టదిక్పాలకులు, పంచభూతాలను ఆధీనంలో ఉంచుకొని అప్రతిమానంగా, అజేయంగా సకల సుఖభోగాలను అనుభవిస్తూ ఏకచిత్రాధిపత్యం సాగిస్తున్న వీరాది వీరుడు. అయితే ఎప్పుడైతే అతను పరధారాపహరణ పాల్పడ్డాడో, అందులో శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవిని రామలక్ష్మణుల లేని సమయంలో అపహరించుకొని తీసుకొచ్చిన లంకలో దాచి ఉంచాడో, అప్పటి నుంచి అతనికి పతనం ప్రారంభమైనట్లే. ఎప్పుడైతే హనుమంతుడు సీతాదేవిని చూసి శ్రీరాముడు పంపిన అంగుళీకం సీతమ్మకిచ్చి చూడమని తీసుకుని దుర్భేద్యము ఉన్న లంకాపట్నాన్ని, రావణ సైన్యాన్ని, బంధువర్గాన్ని ఆహుతి చేయగలిగాడు. తన రాజ్యం నాశనం అయిపోయిన పర్వాలేదు కానీ తాను సుఖంగా ఉంటే చాలన్న స్వార్థంతో ఉన్న రావణుడి బలం, తపశ్శక్తి క్షీణించడం ప్రారంభమైంది. సుందరకాండ సర్వశుభాన్ని చేకూర్చు కాండ. ఎందుకంటే అన్యాయంపై న్యాయాన్ని గెలుపు, చెడుపై మంచికి విజయం చేకూరినది ఈ కాండలోనే. సీతాదేవి ఆర్తి, దుఃఖము, ఆవేదన అంతమై స్వస్థత పొందినది ఈ కాండలోనే. రామలక్ష్మణుల శోకం, నిస్సహాయతలకు తెరబడింది ఇక్కడే. హనుమంతుని కార్యరక్షణ, పరాక్రమం, స్వామి భక్తులకు ప్రస్ఫుటమైనవి ఇక్కడే. రావణుని అహంకారం, ద్రోహములకు వేటుపడిన ఇక్కడే. దుర్భేద్యమైన లంకాపట్నం, భీటుల వారి మంటల పాలైంది ఈ కాండంలో. ఎక్కడైతే స్వార్థము, దోషము, తప్పులు ఉంటాయో అక్కడ ఎంతటి మంది మార్బలము, ఐశ్వర్యం ఉన్నా వాటికి అంతం తప్పదని నిరూపించబడింది ఇక్కడ. రామాయణంలో 3 ముఖ్యులు ఆత్మహత్య చేసుకున్నంత పరిస్థితుల నుండి బయటపడగలిగింది 2 రాజ్యాల వంశాలను దక్కున్నప్పుడు ఇక్కడే. ఎలాగంటే హనుమంతుడు మొదట లంకలో వెతికినప్పుడు సీతాదేవి కనిపించకపోతే తాను వెనక్కి వెళ్ళి రామ, లక్ష్మణ, సుగ్రీవాదులను ఈ సంగతి చెప్పడం వల్ల వాళ్ళని బాధ పెట్టి ఆ బాధతో వాళ్ళు మరణించడం వల్ల 2 రాజ్యాలు, వంశాలు నాశనం అయిపోతాయి. కాబట్టి ఈ లంకలోనే తాను ఆత్మహత్య చేసుకుంటే ఈ సంగతి ఎవరికి తెలియదు కాబట్టి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. మళ్ళీ ఆలోచించుకొని తనకు తానే ధైర్యం చెప్పుకొని శరణాగతులై వెతికేసరికి సీతమ్మ కనిపించడం వల్ల ఆత్మహత్యకు తావులేకపోయింది. సీతాదేవి 10 నెలల కాలం ఎంతో ఓర్పుతో రామచంద్రుడు వస్తాడని నమ్మకంతో ఉంది. కాస్త ఎప్పుడైతే రాముడు వచ్చి 2 నెలలు తనను అంగీకరించకపోతే ఆమెను వధించి వేస్తానని బెదిరించాడో, అప్పుడు ధైర్యం కోల్పోయిన సీతమ్మ ఆ రాక్షసం చేతిలో చావడం కన్నా తనకు తానే ఆత్మహత్య చేసుకుని శుభశకునములు పొంది ఆలోచిస్తుండగా హనుమంత్ జరిగిందంతా చెప్పడంలో ఆత్మహత్య అవసరం లేకుండా పోయింది.
ఇక శ్రీరామచంద్రుని విషయానికి వస్తే హనుమంతుని ద్వారా సీతాదేవి జాడ తెలిసిందన్న వార్త వినక్కపోయినట్లయితే తానే కాక తన వంశం మొత్తం ఆ బాధతో నాశనమై ఉండేదని, అంతటి పరిస్థితి నుంచి హనుమంతుని వలన తాము బయటపడ్డామని తెలియజేస్తారు. కాబట్టి ఎవరైతే ఇతరులకు హాని చేయకుండా తమ కర్మానుసారం ఎదిగి తల వంచి కష్టాలు అనుభవిస్తుంటారో అటువంటి వారు ఈ సుందరకాండ పారాయణం చేయటం వల్ల అన్ని విపత్కర పరిస్థితుల నుంచి తప్పించుకొని స్వాంతమనం పొందగలుగుతారు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఆత్మతృప్తికై పారాయణ చేసిన వారు రామచంద్రుని కృపకు పాత్రులు కాదు. కాబట్టి ఎవరైతే ఈ సుందరకాండ పారాయణ చేయదలిచారో వారు నిర్మల మనస్సు శుచిగా శుభగడియల్లో హనుమలపై మనస్సు పెట్టి నిశ్చల భక్తి తత్పరులతో పారాయణం ప్రారంభించి అనన్య భక్తి విశ్వాసాలతో పూర్తి చేస్తారో వారి సంకట పరిస్థితుల నుంచి సుఖంగా బయటపడగలిగిన సకల సౌఖ్యముల శుభములు పొందటం తథ్యం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. స్వస్తి. జయ శ్రీరామ్.